ఓం సాయిరామ్. ఎప్పటిలాగానే సాయినాథుడు ఒక చిన్న కథ ద్వారా మన అహంకారాన్ని ఎలా తొలగించుకోవాలో చెప్తున్నారు. ఒక బస్సు వెళ్తూ ఉండగా ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కింది. ఆమె ఆయాసపడుతూ ఏదో అర్జెంట్లో ఉంది. లేడీస్ సీట్ల వైపు చూస్తే అక్కడ ఒక వ్యక్తి చక్కగా ఆ సీట్లో కూర్చుని ఉన్నారు. సార్, కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చుంటారా అని ఆమె అతనితో చెప్తుంది. కానీ అతను మాత్రం ఇది ఇది లేడీస్ సీట్ కదా అని వినిపించుకోరనమాట. ఎంత చెప్పినా కూడా వాదంగా. అయితే ఆమె వాదిస్తుంది, అయినా అతను వినిపించుకోవడం లేదు. అయితే కండక్టర్ వచ్చి కాసేపటికి చెప్తాడు, మేడం మీరే వెనక్కి వెళ్ళి కూర్చోండి, పర్వాలేదు. ఆయన ఈ నగరంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని చెప్తుంది. ఆమె మాట్లాడకుండా వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటుంది. కాసేపటికి ఇద్దరు ఒక హాస్పిటల్ ముందు దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్తారు. ఆ వ్యక్తి హాస్పిటల్ రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి అడుగుతాడు, నా కొడుకుకి యాక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఈ హాస్పిటల్లోని ఒక డాక్టర్ అతనిని కాపాడారట. నేను వారి పేరు చెప్పండి, నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అని అడుగుతాడు. అప్పుడు రిసెప్షనిస్ట్ ఒక మహిళ వైపు వేలు చూపించి ఆమె దగ్గరకు వెళ్ళండి అని చెప్పింది. వెంటనే అతను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె అదే మహిళ. కాసేపటి ముందు అతను అహంకారంగా మాట్లాడారు కదా, ఆ అమ్మాయి వ్యవహరించి ఉన్నాడు కదా, ఆమెతో మేడం మీరా, సారీ అండి అని చెప్తాడు. ఆమె పర్వాలేదు అని చెప్పి మళ్ళీ ఇలా అంటుంది, నేను ఎవరో తెలియకుండా మీరు నాతో అహంకారంగా వ్యవహరించారు. మీరు ఎలాంటి వారో తెలియకుండానే మీ బాబుని నేను కాపాడేశాను. ఒకవేళ అదే సంఘటన ఆపరేషన్ ముందు జరిగి ఉంటే, ఒకవేళ అతన్ని నేను కాపాడకపోయి ఉంటే మీ పరిస్థితి, మీ బాబు పరిస్థితి ఎలా ఉండేదో, ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించండి అని చెప్తుంది. అంటూ వేగంగా నడిచి వెళ్ళిపోతుంది ఆపరేషన్ రూమ్లోకి. అప్పుడు అతను తన తప్పును తెలుసుకుంటాడు. కనుక ఎప్పుడు ఎవరితోనూ అహంకారంగా వ్యవహరించకూడదు అని, ఎప్పుడు ఎవరు మనకు ఏ విధంగా ఉపయోగపడతారో ఎవరూ చెప్పలేం కదా. అందుకని చెప్పి సాయినాథుడు మనలో ఉన్నటువంటి అహంకారము అనే దాని గురించి ఎలా ఉంటుందో, అలా ఎవరికైనా సరే అహంకారం అనేది తగదు అని మన సాయినాథుడు మనకు వివరంగా తెలియచేస్తూ ఉన్నారు. అహంకారము అనేది ప్రతి మనిషికి ఉంటూ ఉంటుంది, కానీ కొంతమంది దాన్ని చక్కగా సద్వినియోగంగా, అంటే ఆ అహంకారాన్ని పూర్తిగా తొలగించుకుందుకు మన సాయిని వేడుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు.